చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు చట్టం అమలు చేయాలని డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగరాదని ప్రజాశక్తి దినపత్రిక డిప్యూటీ ఎడిటర్ వి రాంభూపాల్ పేర్కొన్నారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్లు, డిలిమిటేషన్ బిల్లులు, వాస్తవాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాంభూపాల్ ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. ఒక ప్రక్క దేశంలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఏప్రిల్ 16న 3 రోజులు పార్లమెంట్ అత్యవసర సమావేశాలు నిర్వహించి 3 బిల్లులు ప్రవేశపెడుతూ రాజ్యాంగం 131వ సవరణకు ఓటింగ్ జరగగా ప్రతిపక్షాల ఐక్యంగా ఈ బిల్లులను వ్యతిరేకించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో 33% ఉండాలని 1996లో గీతా ముఖర్జీ అనే ఎంపీ కేంద్ర ప్రభుత్వానికి ఒక ముసాయిదా సమర్పించారని తెలిపారు. ఆనాడు లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ వంటి వారు మహిళా రిజర్వేషన్లో ఓబీసీలకు కూడా కేటాయింపు ఉండాలని వాదనతో బిల్లు పాస్ కాలేదని అన్నారు. 2010లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిందని అన్నారు. అయితే 2014లో అధికారం చేపట్టిన మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టకుండా తత్సారం చేశారని అన్నారు. ఈ సదస్సుకు సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ ఆహ్వానం పలుకగా మెడికల్ రిప్స్ యూనియన్ నాయకులు దుంపల ప్రసాద్ వందన సమర్పణ చేశారు. సజ్జన సమాజ్ ఇంటర్నేషనల్ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.